గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వరల్డ్ తెలుగు గేమింగ్. సో మైండ్ క్రాఫ్ట్ ఇది ఎన్నో ఎపిసోడ్ గుర్తులేదు నాకు, ఎందుకంటే అన్ని రోజులు అయిందనమాట వీడియో రికార్డ్ చేసి. సో మీకు నన్ను చూస్తుంటే కొంచెం డిఫరెంట్ అనిపించవచ్చు, ఎందుకంటే నా ఎక్స్పీ నేనున్న ప్లేస్ యాక్చువల్గా దీని గురించి చాలా రచ్చయింది అనమాట. అదేంటంటే నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేశాను, 15 minutes వీడియో. పైన కౌ క్రషర్ చూపించాను, నాకు ఫిషింగ్లో వచ్చిన థింగ్స్ చూపించాను. ఆ తర్వాత మైనింగ్కి వచ్చి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నాకు వచ్చిన డైమండ్స్ మొత్తం చూపించాను. పైగా ఒక ట్విస్ట్ కూడా అనమాట స్టార్టింగ్లో. అదేంటంటే నేను నా వర్డ్ లోడ్ చేస్తే నా ఇన్వెంటరీ మొత్తం క్లియర్ అయిపోయి నేను స్పాన్ పాయింట్కి వెళ్ళాను. నా బిల్స్ అంతే ఉన్నాయి, నా ఇన్వెంటరీ క్లియర్ అయిపోయింది. సో మళ్ళీ లెఫ్ట్ అయ్యి మళ్ళీ వర్డ్ లోడ్ చేస్తే అప్పుడు మళ్ళీ నా ఇన్వెంటరీ వచ్చి నేను ఎక్కడ లెఫ్ట్ అయ్యానో అక్కడికైతే వెళ్ళాను అనమాట, ఇంటి దగ్గరికి. సో ఇప్పుడైతే రివర్స్, ఆ డైమండ్స్ లెక్క చూసుకుంటూ పైకి వెళ్ళి అప్పుడు పైన కౌ క్రషర్ చూపించి ఎంచాన్మెంట్ టేబుల్ అయితే బిల్డ్ చేసేద్దాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే 3 diamonds అంతే, 3. సో నేను లెక్క పెడుతున్నాను, మీరు కూడా లెక్క పెట్టండి. ఇందాక ఏమైందంటే వాయిస్ ఆన్ చేయాలి మైక్, దానివల్ల డిలీట్ చేసేయాల్సి వచ్చింది ఆ ఫైల్. టోటల్ కూడా 16 diamonds లెక్క పెట్టినప్పుడు వచ్చింది. సో ఇది లావా నాకు చాలా ఇంపార్టెంట్, అందుకే వేస్ట్ చేయను. సో మనకి అక్కడైతే 3 diamonds, దారిలో చాలా ఉంటాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కలుస్తానులేండి, మీకు ఇదంతా ఎందుకు జర్నీ, పైగా వీడియో గోల్ ఎంత ఇద్ది. ఇదిగోండి మిగతావి. సో ఇక్కడ 4 అనుకుంటా, 16 అంతే. ఇక్కడ వచ్చేసి 3 అంతే, 4 3 టోటల్ 7 ఇవి. సో మిగతాయి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ ఒక 4 అన్నమాట, టోటల్ 11 ఇప్పుడు. అండ్ ఇంకా ఫ్రంట్ ఉంటాయి. ఆల్మోస్ట్ వచ్చేసాం ఇంకా. అండ్ ఇక్కడ ఒక 2, అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఒకటి ఉండిద్ది. అండ్ పైకి వెళ్ళిన తర్వాత మనం స్టార్టింగ్లో ఒకసారి మైనింగ్ చేసాం, మీకు చూపించాలో లేదో కూడా గుర్తులేదు నాకు. ఇదే ప్లేస్ మీకు చూపించాలో లేదో నాకు గుర్తులేదు, ఇదైతే మైనింగ్ ప్లేస్. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక 3 ఉంటాయి, టోటల్ 16 నేను కౌంట్ చేసిన దాన్ని బట్టి. ఒకవేళ నేను ఏమైనా రాంగ్ కౌంట్ చేసి ఉంటే కొంచెం చూడండి. అండ్ మీకు ఇంకేదో చూపించాలనుకున్నాను నేను, గుర్తొచ్చింది. అది కూడా మళ్ళీ కిందకి వెళ్ళాలి ఇప్పుడు. సో కిందకి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను మీకు. వచ్చేసాం అనమాట. సో అదేంటంటే ఇలా వెళ్తే మనకి ఇక్కడ ఒకటి ఉండి ధైర్యం, ఇదిగోండి. ఇదైతే నేను ప్లేస్ చేసింది కాదు, అదే డైరెక్ట్ జనరేట్ అయిందనమాట. సో అందుకే ఇది మైండ్ చేయకుండా బ్లాక్ మీకు చూపిద్దామని అయితే ఉంచాను నేను. సో అంతే, ఇంక మనం పైకి వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళి మీకు ఫస్ట్ కౌ క్రషర్ చూపించేసి ఇంకా మనకి ఎన్చార్టెడ్ టేబుల్కి కావాల్సినవి మొత్తం రెడీ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఇది నా ఐరన్ మైనింగ్ లెవెల్ అనమాట. సో ఇక్కడ కూడా ఇలా చేసుకున్న రూమ్ లాగా, కానీ దీనిలో ఏమీ ఉండవు, అదే మ్యాజిక్. ఎందుకు ల్యాగ్ అవుతుంది కొంచెం. టాప్కి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే మన కౌ క్రషర్ దగ్గరికి వెళ్దాం. నేను ఇది ఇప్పటిదాకైతే వాడలా, ఇంకా నా దగ్గర ఉన్న ఫుడ్డే నాకు సరిపోతుంది, ఇంకా ఇది వాడాల్సిన అవసరం నాకు రాదా. సో ఇది ఎలా వర్క్ అయ్యిద్దంటే మనకి కౌస్ని ఫీడ్ చేస్తాం కదా. సో చేసినప్పుడు వచ్చిన బేబీస్ ఏమవుతాయి అంటే దీనిలోకి వచ్చేస్తాయి. దీనిలోకి వచ్చిన తర్వాత ఇవి పెద్ద అవుతాయి కదా, అప్పుడు ఈ లివర్ని ఆన్ చేస్తే లావా వచ్చింది ఇక్కడ డిస్పెన్సర్లో నుంచి. అండ్ మళ్ళీ ఆపేస్తే ఆ లావా ఆగిపోయిద్ది. ఈ కౌస్ కాలిపోకముందే మనం ఆపేయాలి లావా.
అప్పుడు ఈ కౌస్ కింద ఒక హోపర్ ఉంది. ఆ హోపర్లోకి ఆ బర్న్ అప్పుడు వచ్చిన ఐటమ్స్ వెళ్తాయి. సో దానికి అటాచ్డ్ ఇక్కడ ఒక చెస్ట్ ఉండిద్ది. ఆ చెస్ట్లోకి ఐటమ్స్ కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో అది కౌ క్రషర్ వర్కింగ్. అండ్ నేను మైన్ చేసినప్పుడు వచ్చిన వస్తువులను నేను ఫామ్లో దగ్గర నుంచి వచ్చిన వస్తువులు కలెక్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఫామ్ ఎటు ఇక్కడే ఉంది కాబట్టి చూపించేస్తాను. ఇంకా ఇది తీయలేదు, నాకు అప్పటికి బద్దకం వేసి తీలే ఇవి. అప్పటికే నా దగ్గర ఇంత ఉంది షుగర్ కేన్. సో ఇప్పుడు మైనింగ్ చేసినప్పుడు వచ్చినవి చూపిస్తా. సో మైన్ చేసినప్పుడు డీప్ స్లేట్ కాబుల్ స్టోన్ ఇవి. కానీ మనం కడుతుంది దీంతో కాదు. ఇప్పుడు నా ఐరన్ చూడండి, ఐరన్ కూడా చాలా ఎక్కువ వచ్చింది, రెడ్ స్టోన్ కూడా. సో ఇది నేను మీకు ఫిషింగ్ అప్పుడు చూపించాలనుకుంటుంది. అన్బ్రేకింగ్ 3, లక్ ఆఫ్ ది సీ 2, మెండింగ్ 1, లూర్ 2. సో ఇదైతే నాకు ఫిషింగ్ చేస్తున్నప్పుడు వచ్చింది. అండ్ ఈ బుక్ కూడా నాకు ఫిషింగ్ అప్పుడే వచ్చింది. ఫుడ్ ఇది మర్చిపోకూడదు, ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందని తెలియదు. అక్కడ ఏమైందంటే అసలు ఫుడ్ నేను మర్చిపోయి వెళ్ళిపోయా. హంగర్ మొత్తం డౌన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఫుడ్ తీసుకున్నా, అక్కడ అయింది అది. కానీ కిందకి వెళ్ళేటప్పటికి ఏమైందంటే నేను స్పీడ్కి వెళ్దామని చెప్పి స్ప్రింట్ ఉండిద్ది కదా, నొక్కుతా ఉన్న జంపింగ్ అది. దానివల్ల ఉన్న ఫుడ్ మొత్తం అయిపోయింది తింటూ ఉండేటప్పటికి. దీంట్లోనే పెడదాం, ఇది తీసేసి దీన్ని స్ప్లిట్ చేద్దాం. చేసి దీన్ని కూడా 4 పార్ట్స్గా చేద్దాం అని పంపించాం. ఇవి అయిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. ఈలోపు మనకి కావాల్సినవి అయితే చేసుకుందాం. నాకైతే ప్రస్తుతానికి 2 ఐరన్ యాక్స్లు అయితే కావాలన్నమాట వుడ్ తీయడానికి. అండ్ షేర్స్ అయితే ఆల్రెడీ తీసుకున్నా. సో ఇవి సరిపోతాయి మనకి ప్రస్తుతానికి. అంటే ఐరన్ ఉంది కాబట్టి వచ్చి వాడేస్తున్నాం మనం, లేకపోతే ఓకే మనకి ఫుడ్ కూడా వచ్చేసింది. ఇంకెళ్ళిపోదాం. ఓకే నేను ఇంకా ప్లేస్ డిసైడ్ చేసుకోవాలా. నేనైతే ఇక్కడ కట్టేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మళ్ళీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడైతే. సో ఇప్పుడైతే వెళ్ళి చెర్రీ బ్లాసమ్స్ ఏదో ఉంది కదా, భయం పేరు నాకు గుర్తులేదు, అక్కడికి వెళ్ళి ఆ పింక్ వుడ్ని అయితే తెచ్చుకుంటాం. ఎందుకంటే దాంతో ఒక బిల్లు కూడా కట్టలే మనం, కొత్త అప్డేట్లో వచ్చింది అది భయం అయితే. సో వాడదామని చెప్పి. అండ్ బ్యాంబూ నాకు ఇంకా దొరకలా, నేను అంత ఎక్స్ప్లోర్ చేయలేదు కదా ఈ వరల్డ్లో. నాకు బ్యాంబూ దొరికితే బ్యాంబూతో కూడా బిల్స్ చేద్దాం, ఎందుకంటే నాకు ఈ చెర్రీ ట్రీస్ కన్నా బ్యాంబూవే నచ్చినాయి. చేసాం పైకి. సో ఇప్పుడైతే కలెక్ట్ చేసుకుంటాం. ఈ కింద ఉన్నాయి కదా ఇవి కూడా కలెక్ట్ చేసుకుందాం. ఈ మామూలుగా తీస్తే వస్తాయి అసలు. ఓకే వస్తున్నాయి. సో దీన్ని పంపించేసి ఏం వస్తున్నాయి చూద్దాం. ఫస్ట్ ఇవి అయితే కలెక్ట్ చేసేసుకుందాం. నాకు ఐడియా అనేం లేదు, అలా వెళ్ళిపోవడమే. ఒక స్టాక్ తీసుకెళ్దాం. ఇది స్టాక్ సరిపోతాయో సరిపో, ఒక 1.5 స్టాక్ అయితే సరిపోవచ్చు. ఎన్ని? ఓకే 1.5 స్టాక్ వచ్చేసి. ఇప్పుడు వుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓకే ఇంకా ఉన్నాయి ఇక్కడ చాలా, ఆల్మోస్ట్ 2 స్టాక్స్ అయ్యా, ఇంకొద్దులే మనకి. వుడ్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. యాక్చువల్గా ఇదైతే ఆఫ్లైన్లో చేయొచ్చు, కానీ మీకు చూపిద్దామని చెప్పి చెర్రీ బ్లాసమ్స్ని అంత డీటెయిల్గా అప్పుడు చూపించలేదు అనుకుంటా, గుర్తులేదు. చాలా రోజులైంది గేమ్లోకి వచ్చి కూడా. మీకు వీడియో పెట్టయితే 2 months అవుతుంది, కానీ నేనైతే గేమ్లోకి వచ్చి ఒక 10 days 15 days అలా అయింది. ఎందుకంటే కొంచెం ఒంట్లో బాగాలేదన్నమాట. ట్రిప్కి వెళ్ళి వచ్చాము, కాశీ ట్రిప్.
అది వెళ్ళొచ్చేటప్పటికి కాశీ చూసాం, అయోధ్య, అట్నుంచి అటు వైజాగ్కి వెళ్ళి అన్నవరం అవి చూసుకొని వచ్చేప్పటికి నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది, 105 ఫీవర్ వచ్చింది నాకు. ఇంకా దాంతో వీడియోలు రికార్డ్ చేయడం కాదు కదా, స్కూల్కి కూడా పోవాలి. పైగా వీడియోస్ రెగ్యులర్గా అంటే అవ్వవు, ఎందుకంటే 7 దాకా మాకు స్కూలు, 10th క్లాస్ కదా రుద్దుతున్నారు. సో అందుకని వీడియోస్ అయితే అంత రెగ్యులర్గా రావు, ముందే చెప్పేస్తున్నాను. శాప్లింగ్స్ తీసుకున్నావా ఇంటి దగ్గర నాడదనుకుంటే? ఓవర్కా మన ఇంటి దగ్గర జస్ట్ డెకరేషన్ పర్పస్కి పెట్టుకోవచ్చు. ఒక స్టాక్ అయితే సరిపోతాయి అనుకుంటున్నా నేనైతే ప్రస్తుతానికి, ఎందుకంటే ఇప్పుడు మనం ఓన్లీ ఎంజెండే టేబుల్ ఒక్కటే కదా బిల్ చేస్తుంది, ఇంకేం అవసరం లేదు కదా. ఒక స్టాక్ అయితే సరిపోతాయని నా ఒపీనియన్. తిన్నా నాకు తెలిసి ఇంకా 2 ట్రీస్ని కొడితే స్టాగ్ అయిపోవచ్చు. ఇంకొకటి కొంచెం వుడ్, ఇది స్టాక్ కంప్లీట్ అయ్యిద్ది, స్టాక్ కన్నా ఎక్కువ కూడా వస్తాయి. ఓకే 2 ట్రీస్ ఇవి, అందుకని 2 ట్రీస్ మెర్జ్ అయినాయి. ఓకే సో నైట్ కూడా అయిపోతుంది, ఎటు మనం వుడ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాం కాబట్టి ఇంక వెళ్ళిపోదాం. ఇంకోటి కూడా కలెక్ట్ చేసుకోవాల్సింది ఉంది, లీవ్స్. ఇవి కలెక్ట్ చేసేసుకొని విలేజ్లోనే ఎక్కడో చోట స్లీప్ వేసేసి ఇంటికి వెళ్దాం. కలెక్ట్ అవ్వండి. ఇవైతే ఒక 2 స్టాక్స్ తీసుకుందాం అనుకుంటున్నా, లేదా షేర్స్ అయిపోయేదాకా. ఈ షేర్స్తో 2 స్టాక్స్ అంటే కష్టం, ఎందుకంటే డ్యూరబిలిటీ తక్కువ ఉంది. మాప్స్ బాగానే పోతున్నాయా? డార్క్ అయింది కదా అందుకని డౌట్ వచ్చింది. ఈ షేర్స్ అయిపోయేదాకా కనెక్ట్ చేసుకొని వుడ్ ఇంకా వెళ్ళి స్లీప్ వేసేస్తాం. అయిపోయింది. ఎరా బెడ్ ఉందా? ఉంది, స్లీప్ వేసేస్తాం. ఓకే క్రీపర్ అటు నేను రాను. అవును ఇప్పుడు ఇంటికేనా? అటు అనుకుంటా. కిందకి వెళ్ళాలి ఫస్ట్. అండ్ మీకు ఇంకోటి చూపించాలి, అదేంటంటే నేను కొంతమంది విలేజెస్ అయితే పట్టి ఉంచాను అనమాట ఫామ్ కోసం. అది అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లేదా దాని తర్వాత ఎపిసోడ్లో విలేజెస్ ఫామ్ అయితే కడదామని చెప్పి, పైగా ట్రేడింగ్కి కూడా ఉంటారని చెప్పి ఇలా అయితే పెట్టాను అనమాట విలేజెస్ని. దీనిలో కూడా పెట్టాను ఒకరిని, ఇదిగోండి దీనిలో కూడా పెట్టాను అనమాట. సో ఎందుకంటే మన దగ్గర షుగర్ కేన్ చాలా ఎక్కువ ఉంది కదా, పేపర్ ట్రేడ్ చేద్దామని చెప్పి పెట్టాను నేను. అన్న మనం మళ్ళీ కిందకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా లావాని కూడా తెచ్చి ఇంటి పక్కన పెట్టాను, చూశారు కదా మీరు ఆల్రెడీ. సో మనం ఆల్రెడీ ఒక డైమండ్ పికాక్స్ చేసుకున్నాం కాబట్టి మనకు అది మైన్ చేయడానికి అబ్సిడియన్ పెద్ద స్ట్రెస్ అవసరం లేదు. జస్ట్ వాటర్ తెచ్చి దాని మీద పోస్తే అబ్సిడియన్ అయిపోయింది, దాన్ని డైమండ్ పికాక్స్తో మైన్ చేసేయడమే. గ్లాస్ కూడా ఆల్రెడీ దగ్గర రెడీగా ఉండాలి అనుకుంటున్నా, ఎక్కడో ఉండాలి. ఇది ఫుడ్కి కదా, ఇది కాదు. దీనిలో చాలా ఉంది. ఈ గ్లాస్ పెయిన్స్ కూడా వచ్చాయి, దీనిలో పడేద్దాం. అండ్ ఈ డైమండ్స్ కావాలి,
ఇవి 2 అనుకుంటా, 2. అండ్ ఇంకొకటి వచ్చేసి బుక్స్ ఒకటి చాలు, కానీ బుక్ షెల్ఫ్స్ చాలా కావాలి. బుక్ షెల్ఫ్స్ చాలా చేయాలి, దానికి వుడ్ కావాలి. చాలు, సరిపోదు. అండ్ మన దగ్గర షుగర్ కేన్ మొత్తం తెచ్చేస్తా. స్లాట్స్ ఖాళీ ఉన్నంత వరకు తెచ్చేస్తా. నువ్వు దీనిలోకి వెళ్ళు, నువ్వు రా, నువ్వు వద్దు వచ్చే, మళ్ళీ వద్దాం సరిపోతే. డైమండ్ పికాక్స్ తీసుకున్నాను నేను దీనిలోనే ఉంది. సో ఇది తీసుకొని వెళ్ళి అప్సైడ్ మైన్ చేద్దాం. వాటర్ బకెట్ లేదు, ప్రతిదీ తిరగడమే సరిపోతుంది మనకి. లావా ఇక్కడ పెట్టి ఇంట్లో మాత్రం పొరపాటును కూడా పోయకూడదు. అసలుకి వుడ్ మొత్తం కాలిపోయింది ఇల్లు అంతా. దీన్ని ఇక్కడ పోద్దాం, పాట తీసుకుందాం. నో నా ఫామ్ ఎక్కువ ఏం పోవాలి సంతోషం. నా ఇన్వెంటరీ కొంచెం క్లియర్ చేసుకోవాలి నువ్వు, ఎందుకంటే ఇక సీడ్స్ ఉంటాయి కదా, ఇవి మళ్ళీ ప్లాన్ చేసేస్తాం. అని ఫామ్ని కూడా నేను చాలా వరకు అయితే వీటికే కేటాయించేసాను, ఎందుకంటే నా దగ్గర మిగతా ఏం లేవు అనమాట, అందుకని. సో ఇప్పుడు వీటిని అయితే మైన్ చేద్దాం. ఫస్ట్ టైం మనం అబ్సిడియన్ మైన్ చేస్తున్నాం ఈ వరల్డ్లో, పైగా డైమండ్ పికాక్స్ని కూడా వాడడం ఇదే ఫస్ట్ టైం. కానీ స్లోగా బ్రేక్ అవుతుంది. అంటే నాకు ఇంకా జలుబు దగ్గు తగ్గలేదన్నమాట, దానివల్ల. ఓకే వచ్చేసింది. సో ఇప్పుడు వెళ్ళి ఇంకా మొత్తం కావాల్సినవి క్రాఫ్ట్ చేసుకుందాం. దానికన్నా ముందు కొంచెం క్లియర్ చేసుకోవాలి నేను. సో ఇప్పుడైతే ఎన్చాంటెడ్ టేబుల్ అయితే రెడీ. మనం పేపర్ని కన్వర్ట్ చేయాలి ఇప్పుడు. సరిపోదు, కానీ ఫస్ట్ ఈ క్రాఫ్ట్ చేసుకుందాం. మనకి లెదర్ కూడా కావాలి. లెదర్ ఎక్కడ పెట్టాను నేను? లెదర్ ఎక్కడో పెట్టానే, దీనిలోనే ఉంది ఇది కూడా. ఇప్పుడు బుక్ షెల్ఫ్స్ వస్తాయి. బుక్ షెల్ఫ్ ఫస్ట్ బుక్స్, ఎన్ని బుక్స్ వస్తే అన్నీ క్రాఫ్ట్ చేసేద్దాం. అనవసరం 16 కావాలి నాకు బుక్ షెల్ఫ్స్, సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఎన్చాంటెడ్ టేబుల్కి కావాల్సినవి అయితే మొత్తం రెడీ. ఇంకా మనం బిల్ చేయడమే లేటు, బిల్డ్ చేసేద్దాం. ఇప్పుడు ఇవి కూడా తీసుకుందాం. మిగతావి లోపల పెట్టారు, ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. ట్రేడింగ్ నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. ఇవి కూడా అవసరంలా, ఇవి అవసరంలా. నువ్వు గ్లాస్ వద్దు, ఇంకంతే వెళ్ళిపోదాం. ఇది కూడా కావాలి నాకు.
ఇక్కడ పెట్టుకుందాం, ఈజీగా ఉండిద్ది మనకి. ఇప్పుడు చెర్రీ బ్లాక్స్ కావాలి ఇవి, అంటే లాక్స్. వీటితో ఫెన్స్ అలా స్టిక్స్ కావాలి. ఇప్పుడు ఫెన్స్ వస్తాయి. నాకు ఒక రకమైన ప్లాన్ అయితే ఉంది, అది ఇద్దరు ఏదైతే చూద్దాం మరి. ఓకే, సో 5x5 ఏరియా బిల్ చేద్దామా? 1 2 3 4 5 సరిపోయిద్దా? సరిపోదు, 6 అయితే బిల్ చేద్దాం. 6x6 ఏరియా అయితే సరిపోవచ్చు. 2 3 4 5 6 అంతేనా? 2 3 4 5 6 2 3 4 5 6 సరిపోయింది. ఇప్పుడు దీని మీద ఫెన్స్ పెడదాం. కనీసం ఇలా అయితే బాగుండిద్ది అనుకుంటా. ఇలా అయితే బాగుంది. లాక్స్కి మార్చేద్దాం ప్లాంక్స్ని. ఓకే, సో ఇప్పుడు వీటిని కలిపేద్దాం. ఓన్లీ ఇక్కడ వరకు ఇలా ఉంచి, నాకు ఇంకోటి కావాలి ఐటమ్, స్లాబ్స్. ఇవిగా స్లాబ్స్, ఎందుకంటే ఇక్కడ కింద మొత్తం మార్చేస్తాను నేనైతే, కనిపించేదంతా మార్చేస్తా. సైడ్స్ కూడా అంటే ఫెన్స్ కింద చేతి తీసేస్తాం. ఓకే, కంప్లీట్ అయింది. సో ఇక్కడ మొత్తం స్లాబ్స్ పెట్టేస్తాను నేను. సరిపోతాయో సరిపోవో మరి, అయ్యో సరిపోతే మళ్ళీ క్రాఫ్ట్ చేసుకున్నాను, ఏం కాదు, పెద్ద ప్రాబ్లం కాదు. పైన కాదు. అండ్ ఇది ఎలా ఉందో అయిపోయిన తర్వాత మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకూడదు, మరి ముందే చెప్తున్నా. ఎందుకంటే మనకు వచ్చే వ్యూసే అంతంత, చూసిన వాళ్ళన్నా కనీసం కామెంట్ చేయొచ్చుగా. అండ్ హెన్రీ స్టిక్ మ్యాన్ సిరీస్ అయితే వస్తుంది, ఇది అయిపోయిన తర్వాత వచ్చేది. మళ్ళీ నైట్ అవుతుంది. బెడ్ ఏడ తెచ్చేసుకున్నావా? వాళ్ళకి అమ్మయ్య, చూద్దాం. ఫస్ట్ అయితే స్లీప్ వేద్దాం. ఈ ఒక్క వీడియోలోనే 2 సార్లు స్లీప్ వేసాం. దీని మీద రీస్పాను, ఈ బెడ్ బీక్కొని బాగా ప్రస్తుతానికి. మ్యాక్సిమం ఈ వీడియోలోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ రీస్పాన్ సెట్ అయింది. పైకి వెళ్దాం. ఫెన్స్ ఆల్రెడీ ఒక బ్లాక్ పెట్టాం కాబట్టి ఇంకొక 3 బ్లాక్స్ పెడదాం. 3 2 3 2 3 అండ్ ఇటు కూడా అంతే 2 3.
మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం. ఎత్తు సరిపోయింది. వీటి పెట్టేస్తే ఓకే. ప్రస్తుతానికి అయితే లేఅవుట్ ఇలా కంప్లీట్ అయింది. ఇవి కూడా మార్చాలి. లాక్స్ ఇలాగా అవి కిందకి ఫేస్ చేయాలి. ఇప్పుడు ఎలా అది కిందకి ఫేస్ చేయాలంటే మళ్ళీ పైకి ఎక్కాలా? ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేద్దాం. మేబీ మీకు ఈ వీడియోలో కంప్లీట్ అవ్వకపోవచ్చేమో. బట్ ఎంచాన్మెంట్ టేబుల్ అయితే పెట్టేసి అది వరకు చూపించేయడానికి ట్రై చేస్తాను నేను. ఇలా రావాలి. అది ఇది మన లేఅవుట్. జస్ట్ యావరేజ్ ఏమనిపిస్తుంది నాకు. ట్రై చేద్దాం. పైన రూఫ్ కూడా వేసిన తర్వాత అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే టేబుల్ పెట్టేద్దాం. అయ్యో చిన్నది ఇద్దేమో అనిపిస్తుంది. పెద్ద సమస్య వచ్చింది. ఒక నిమిషం. ఇవైతే రిమూవ్ చేసాను ఎందుకంటే ఫస్ట్ ఎంచాన్మెంట్ టేబుల్ పెట్టిన తర్వాత అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇక్కడ 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 మళ్ళీ ఇంకో లేయర్ రావాలి. ఇక్కడ పైన ఒకటి, ఇంతేనా? నాకు గుర్తులేదు. ఇక్కడ ఉండకూడదు ఇది. ఇది ఉండకూడదు ఇక్కడ. అయ్యా బుక్స్లా వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. బుక్ షెల్ఫ్స్ 2. నాకు ఈ ఎట్ట పెడతారో కూడా మర్చిపోయాను. అంత ఘోరంగా ఆడుతున్నా. ఇక్కడ 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 ఇప్పుడు 30 వచ్చిందా రెవెన్యూ? ఓకే 30 వచ్చింది. అన్బ్రేకింగ్ 3 మంచిదే, పెట్టేద్దామా అనిపిస్తుంది. పెడదామంటారా? సరే రిస్క్ చేద్దాం. ఫార్చ్యూన్ 3 రావాలని కోరుకుంటున్నా. ల్యాపిస్ ఉండాలి నా దగ్గర, చాలా ఉంది. ఫస్ట్ అయితే ఎంచాన్మెంట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్కి ఇంకా ఎండ్ చేసేస్తాను ఎంచాన్మెంట్ అయిపోయిన తర్వాత. అండ్ మిగతాదైతే నెక్స్ట్ ఎపిసోడ్లో బిల్డ్ చేసేసి చూపిస్తాను. ఓకే. అన్బ్రేకింగ్ 3తో పాటు ఇంకేమన్నా మంచి ఎంచాన్మెంట్స్ వస్తే మంచిది. టార్చ్ వచ్చింది. ఎఫిషియన్సీ 3, అన్బ్రేకింగ్ 3 అంత మంచిది కాదు, మరీ బ్యాడ్ వేస్ట్ అని కూడా కాదు. జస్ట్ పర్లా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఐరన్ పికాక్స్కి ట్రై చేస్తాను నేను ఫార్చ్యూన్ 3కి.
సో ఇది గైస్ మన ఎపిసోడ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరు. సో నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఇదైతే మీకు కంప్లీట్ అయిపోయి కనిపించవచ్చు మ్యాక్సిమం. ఓకే, బై బై.